మిత్రులరా, నమస్తే అందరికీ. ఈరోజు మనం వచ్చాం రాజుగారి కోట దగ్గరికి. మీ అందరికీ తెలుసు, ఇందిరా సినిమాలో తన తమ్ముణ్ణి బంధిస్తే మరి చిరంజీవి గారు అక్కడికి వచ్చి మరి తమ్ముడిని విడిపించటం, భాషా గారి దగ్గర నుంచి ఇదంతా మనం చూసాం. అదంతా ఎక్కడో కాదు, ఇక్కడ మన వారణాసి రామ్నగర్ ఫోర్ట్లోనే జరిగింది. ఈరోజు మీకు ఈ విశేషాలు, వారణాసి ఫోర్ట్ యొక్క గొప్పతనం మీకు తెలియజెప్తాను. ఇదిగో ముందుగా మనం చూస్తే ఇది ఫిరంగ గుళ్ళు అనమాట. ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజుల కాలంలో ఉన్నటువంటి ఫిరంగ గుళ్ళు. అది పేలిస్తే కోటలు కూడా బద్దలైపోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోట కాస్త రంగులో ఇవి వేస్తున్నారు. ఇది అంటే కట్టడాలు జరుగుతుంది కదండి. దాంట్లో మనం ఇప్పుడు లోనకి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటన్నది మనం చూస్తాం. ఇప్పుడు మనకి పోలీసులతో బాగా కట్టుదిట్టంగా ఉంటుంది. దీంట్లో ఏముండా లేకపోయినప్పటికీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వారి రక్షణ ఉన్నటువంటి పోలీసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మనకి అద్భుతమైన సూర్యకిరణాల కాంతుల్లో మరి రాజాగారి కోట చాలా అందంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ లోన ఎవరో వాలీబాల్ కూడా ఆడుతున్నట్టుండారే. ఏదేమైనప్పటికీ ముందు మనం టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. టికెట్ లేకుండా వాళ్ళు మనల్ని లోనికి పంపించరు. ఇదిగోండి, ఇవన్నీ కూడా సత్రాల్లా కనిపిస్తాయి. మనకి ఆ రోజుల్లో ఏదైతే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సత్రాల్లో విడిదిచ్చి వాళ్ళందరికీ కూడా రాజుగారు భోజన వసతి ఏర్పాటు చేస్తుంటారు. మనకు ముందుగా టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. టికెట్ ఖరీదు వచ్చేసి 80 రూపాయలు అని చెప్తున్నారు మనకి ఒక్కొక్కరికి. పర్వాలేదు, 80 రూపాయలు అయినప్పటికీ కూడా మొత్తం మ్యూజియం లాగా ఉంటుంది కాబట్టి ఆ కోటనంతా కూడా మనం వీక్షిస్తాం. పురాతనమైనటువంటి తుపాకు పిరంగుల గుళ్ళు ఇవన్నీ కూడా. ఇందులో మనం చూస్తే ఇందులో పెట్టి ఇందులో పెట్టి ఒత్తి పెడతారు. ఇక్కడ ఒత్తి పెట్టి ఈ ఒత్తిని వెలిగించగానే దీంట్లోంచి ఒక గుండు వచ్చేసి అనమాట. వెంటనే దాని ఫోర్స్ డైరెక్షన్ చూసారా, మతాబు గుళ్ళు ఏ రకంగా ఫోర్స్గా వెళ్తుందో అంత ఫోర్స్గా ఇది వెళ్తుంది. మనం చూస్తే దీని మీద దీని మీద మనకి సింబల్ కనపడదు. ఈ సింబల్ చూడండి, మనకి అప్పుడులో ఉన్నటువంటి రామ్నగర్ కోట వాళ్ళటి సింబల్ అనమాట. ఇదంతా కూడా రాజుల యొక్క కాలం నాటిది. దీని మీద నెంబర్ కూడా ఇచ్చారు. ఇది చాలా అరుదైనటువంటి అమూల్యమైనటువంటి వస్తువులు మనకి ఇంకా కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని మనం ఇంకా కనుక్కోలేకపోవటం, ఇంకా మనం చూడలేకపోవటం జరుగుతుంది. అలాగే మనకి ఇది ఎదురు కూడా కనిపిస్తుంది షేప్లు. ఇది ఒక రకం, అంటే దీన్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తరలించవచ్చు దీన్ని పట్టుకొని. కానీ ఒకటి అదరకోకుండా ఉంటుంది, అది మనం చూద్దాం. ఇది ఇక్కడే ఉంటుంది, ఇది కదలదు. దీంట్లో పెడతారు. ఇది ఎప్పుడు తయారైందో చూడవచ్చు మనం. 1800వ శతాబ్దంలో తయారైంది. 1800వ శతాబ్దంలో 1882లో తయారైంది. అంటే అప్పుడు ఉన్నటువంటి ఇదన్నమాట. ఇది రాగి ఆరు కంచుతో తయారైంది. దీంట్లో ఏముంటుందో ఏం లేదు, దీంట్లో ఖాళీగానే ఉంది. ఏదాన్ని పెడితే పేలద్దేవ. లోన చూపించాం, లోపల అందరిది కాయి ఏబీజే. మనం కోటకి మెయిన్ ఎంట్రన్స్ దారికి వెళ్తాం. ఎంట్రన్స్ దారి నుంచి మనం లోపలికి వెళ్తాం. చూశారు కదా, పేలే పెద్ద పెద్ద పిరాంగు గుళ్ళతో పాటు లోన ఇంకా చాలా అద్భుతమైన వింతలు విశేషాలు దాగి ఉన్నాయి. ఈ కోట దాదాపు 300 సంవత్సరాల క్రితమే కట్టినటువంటిది. దీంట్లో మరి కత్తులు, కటారులు, దాంట్లో ఉన్నటువంటి ఫిరంగు తుపాకులు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ చూపించడానికి మీకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు లోపల. మరి ఫోటోగ్రఫీ తీయొద్దని చెప్పారు, కావున లోపల తీయడానికి కుదరలేదు. కానీ కొన్ని విషయాలు మట్టుకి మీకు తీయడానికి నేను ప్రయత్నించాను. వాటన్నిటినీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కార్లు, ఎద్దుల బండ్ల నుంచి అధునాతనమైన మనకి అంబాసిడర్ కార్లు వరకు అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. మనకు కనిపించేది అంబాసిడరు. ఆనాటి కాలంలో అంబాసిడరు అందరూ వాడేవాళ్ళు కదండి, చాలా విలువ ఖరీదు ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అంబాసిడర్ అంటే లెక్కే లేకుండా పోయింది. ఇది కూడా మనకి విచిత్రంగా కనిపించేటువంటి ఇంకొక కారు. మనకి దీని తర్వాత వచ్చేటువంటిదే మరి అది సిగరెట్ పెట్టలాగా ఉంటుంది, కానీ అది కూడా బాగానే ఉంటుంది. అర్థమైన గ్లాసులతో ఉంటుంది. వాళ్ళు తీయడానికి అవకాశం లేదు, అయినప్పటికీ కూడా చాలా కష్టపడి తీసాం. ఇంకా కాస్త కోటలోకి వెళితే అద్భుతమైన సూర్యకిరణాలతో మనకి వెదజల్లుతున్నటువంటి గార్డెన్స్, అలాగే
మనకి ఆనాటి కట్టడాలు, మెట్లు. మనం ఇప్పుడు పైకి వెళ్ళేది లోన రాజు రాణిలు ధరించినటువంటి దుస్తులు, వాళ్ళు వాయించినటువంటి వీణా వాయిద్యాలు అవన్నీ ఉన్నాయి. వాడు లోన అవకాశం ఇవ్వలేదు, అయినప్పటికీ మనవాడు ప్రయత్నించాడు. మీరు చూడవచ్చు లోపల. రాజుగారి కోట లోపల నుంచి గంగా నదిలోకి ఉన్నటువంటి స్వరంగంలోకి వెళుతున్నాం మనం. ఈ స్వరంగం మీకు गहराई में जा रहे हैं, 500 फीट गहराई में చెప్తున్నాను మీకు. ऑक्सीजन सिलेंडर लगे हुए हैं. నిజంగా చాలా బాగుంది స్వరంగం. మనం చూస్తున్నాం అండర్ గ్రౌండ్ जमीन में से पानी निकलेगा. నదిలోకి వెళ్ళింది, చాలా బాగుంది. You can take video from here because there is no boats here. 500 फीट की गहराई में जा रहे हैं. Yes, it's like underground tunnel, you know. यस. For the Ganga River, Raja family, the royal family used to go in this way to take baths. I don't know if I were a Raja, what would I do? These guys comment. See how nice the sea. హౌ గ్రేట్ ద సీనరీ ఈస్. డెఫినెట్లీ ఇట్ ఈస్. చూడండి ఎంత అద్భుతంగా మనకి సూర్యకాంతులు అలా మనకి గంగానదిలో పడి, ఆ గంగానది నుంచి మనకి అద్దం వలె మనకి ప్రతిబింబం ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి చూస్తే రాజుగారి కోట పైన రాజుగారు అక్కడ నుంచొని, రాణిగారు అక్కడ నుంచొని మనకి అక్కడి నుంచి కింద చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది కదా ఆ రోజుల్లో. కోటలు మనకి సినిమాల్లో చూపించటే కంటే కూడా మనం రియల్గా కొన్ని చూడటం, ఎక్స్పీరియన్స్ చేయటం అనేది కావాలి. తప్పకోకుండా ఇది చూడడానికి ఒక గొప్ప ప్రదేశం. మీరు చూడండి, గంగా నది మనకి సాయంత్రం పూటల ఎంత నిర్మలంగా ఉందో అంతే నిర్మలంగా ఈ కోట, ఆ పక్కన కింద వెళుతున్నటువంటి పడవ గంగానదిలో పడవ కనిపిస్తూ ఉంటుంది గంగానదిలో. నిజంగా నాకైతే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. పిల్లలతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ గంగా నది యొక్క తరంగాలు కానివ్వండి, మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీలో దొరికినటువంటి అదృష్టమైన చాలా అద్భుతమైనటువంటి క్షణాల్లో ఇదొకటి. కోట నిజంగా బాగుంది. కొన్ని ఫోటోలు దిగాం, వాటితో నాకు ఇంకా చాలా ఆనందంగా అనిపించింది. ఇది మీకు పంచుకోవడం నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది.